ఎమోషనల్ స్ట్రెంగ్త్ అంటే అన్ని ఎమోషన్స్ని లోపలే దాచేసుకొని కామ్గా ఉండడమా, లేక ఎవరెంత హర్ట్ చేసినా సైలెంట్గా బాధపడుతూ మీ ఫీలింగ్స్కి మీకు ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా మౌనంగా భరిస్తూ బయటికి నవ్వుతూ కనిపించడమా? హలో, ఐఎమ్ మమతా మల్లం, ఎమోషనల్ స్ట్రెంగ్త్ కోచ్ ఫర్ ఉమెన్. ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండడం అంటే బయటికి గట్టిగా అరిచి చెప్పడం కాదు, అలా అని మౌనంగా అన్నీ భరిస్తూ ఉండడం కాదు. మీ ఎమోషన్స్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చూపించాలో తెలుసుకోవడమే అసలైన ఎమోషనల్ స్ట్రెంగ్త్. మీకు బాధ అనిపించి కన్నీళ్ళు వచ్చినప్పుడు ఏడవడం కూడా ఎమోషనల్ స్ట్రెంగ్తే. మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పడం కూడా ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఎవరినో మెప్పించడానికి మీకు టైం లేకపోయినా మీ పనులున్నా వాటిని వదులుకొని అందరికీ అందుబాటులో ఉండడం కాదు, మీకు పనులు ఉన్నాయి కుదరదు అని చెప్పడం ఎమోషనల్ స్ట్రెంగ్త్. మీకు అనవసరంగా మీ విషయాల్లోకి ఎంటర్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి హెల్తీ బౌండరీస్ సెట్ చేయడం కూడా ఎమోషనల్ స్ట్రెంగ్త్. అందరి కోసం అన్నీ భరిస్తూ మిమ్మల్ని మీరు చంపేసుకొని సెల్ఫ్ రెస్పెక్ట్ తాకట్టు పెట్టుకొని అందరి కోసం భరిస్తూ ఉండడం కాదు, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని, మీ సెల్ఫ్ లవ్ని, సెల్ఫ్ కేర్ని కాపాడుకుంటూ అందరి గురించి కేర్ తీసుకోవడమే ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మీరు లూజ్ అవ్వడం కాదు, మిమ్మల్ని మీరు గెలవడం అసలైన ఎమోషనల్ స్ట్రెంగ్త్. బీ ఎమోషనల్లీ స్ట్రాంగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే అవసరమైన వాళ్ళకి గైడెన్స్ అండ్ సపోర్ట్ కోసం కాంటాక్ట్ మీ ఆర్ DM. Thank you. Like, share, subscribe and follow for more updates.